బ్రహ్మదేవుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక వరాన్ని ప్రసాదించారు. ఆ వరమే నందమూరి తారక రామారావు గారు. భగవంతుడు ఎలా ఉంటాడో ఎవ్వరికీ కూడా తెలియదు. మరి భగవంతుడు ఎలా ఉంటాడు అని చెప్పేసి రాముడిగా, కృష్ణుడిగా, వెంకటేశ్వర స్వామిగా ఆయన నటనను ప్రదర్శించి భగవంతుడు ఇలా ఉంటాడు అని నిరూపించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన 102వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఆయనకు మేమంతా ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కల్చరల్ కమిటీ చైర్మన్ రావి సౌజన్య గారు, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రెజరర్ ఎం శ్రీనాథరావు గారు, జాయింట్ సెక్రటరీ రమణారెడ్డి గారు, డిస్ట్రిబ్యూటర్ ఈసీ మెంబర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, తర్వాత ప్రొడ్యూసర్ మెంబర్స్ జయకుమార్ గారు, బండెపురపు మూర్తి గారు, వెంకట్ గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చేసారు. తర్వాత మాకు అన్ని విధాలుగా ఏ కార్యక్రమం జరిగినా సపోర్ట్ చేసేటువంటి అమ్మ రమేష్ గారు ఈరోజు ఈ లైటింగ్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేసి మాకు సహకరించారు. ఆయన కూడా మా ప్రొడ్యూసర్ మెంబరు. మరి ఈ కార్యక్రమాన్ని మనం ఇంతటితో ప్రారంభిద్దాం. మొదటిగా ఒక్కొక్కరు వచ్చి ఆ మహానటుడికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. ట్రెజరర్ ఎం శ్రీనాథరావు గారు, రావి సౌజన్య గారు, ఠాగూర్ గారు, రమణారెడ్డి గారు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జయకుమార్. వెంకట్ గారు, సిస్టర్, అమ్మ రండి ఇద్దరు. రమేష్, రామారావు గారి గురించి ప్రపంచం మొత్తము అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆయన గురించి ప్రత్యేకించి చెప్పవలసినటువంటి ఆవశ్యకత అవసరం కూడా లేదు. ఎక్కడో నిమ్మకూరులో, కృష్ణా జిల్లా నిమ్మకూరులో పుట్టినటువంటి రామారావు గారు ఆయనకున్నటువంటి పట్టుదల, కృషి, ప్రతిభతో ప్రపంచము గర్వించదగినటువంటి ఆ కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి వ్యక్తి రామారావు గారు. ఒక వ్యక్తి ఎదగాలి అని అంటే కేవలం ఆశ ఉంటే సరిపోదు. ఆ ఆశతో పాటు దానికి తగ్గినటువంటి కృషి, పట్టుదల అన్నీ ఉన్నప్పుడే తాను ఆ స్థానాన్ని చేరుకోగలుగుతారు. మరి రామారావు గారు నటుడిగా ఒక చిన్న కానిస్టేబుల్ వేషంతో సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించినప్పటికీ
ఆయనకున్నటువంటి నటనా ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచము గర్వించదగినటువంటి పాత్రలు వేసి ప్రపంచంలో ప్రేక్షకులు అందరినీ కూడా మెప్పించినటువంటి వ్యక్తి రామారావు గారు. ఆ మహానుభావుడి అంటే కీర్తిశేషులు రామారావు గారు అంటారు, కానీ దాన్ని నేను అంగీకరించను. ఎందుకంటే మరణము లేని వ్యక్తి రామారావు గారు. ఈ రోజుటికి మన అందరి హృదయాలలో ఆ రామారావు గారు ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన చిరస్మరణీయుడు. ఆయన ఈ భూమి ఆకాశాలు ఉన్నంతకాలము రామారావు గారి కీర్తి ప్రశస్తలు ఆయన ఉండనే ఉంటాడు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక అధ్యాయాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆయన నటుడిగానే కాకుండా తనను ఈ స్థానానికి తీసుకొచ్చినటువంటి తెలుగు ప్రజలకు ఏమైనా చేయాలని చెప్పేసి ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఎవ్వరూ ఊహించని విధంగా అతి తక్కువ కాలంలో అధికారాన్ని చేజిక్కించుకొని ఢిల్లీని గజగజలాడించినటువంటి ఒక గొప్ప వ్యక్తి రామారావు గారు. అది ప్రపంచం మొత్తం తెలిసినటువంటి విషయమే. ఆయన గురించి, ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పుకున్నా తరగనటువంటి విషయము. ఇప్పుడు ఆ మహానుభావుడి గురించి రావి సౌజన్య గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున నివాళులు అర్పించడం జరుగుతుంది. నిజంగా ఆయన గురించి మాట్లాడే అవకాశం నాకు రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక నటనని స్ఫూర్తిగా తీసుకోవాలంటే రామారావు గారిని, నందమూరి తారక రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక దర్శకత్వం స్ఫూర్తిగా తీసుకోవాలంటే ఆయనే స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక నిర్మాత, ఛాలెంజింగ్ దర్శకుడు, ఛాలెంజింగ్ నటుడు, అలానే ఒక రాజకీయంగా కూడా ఆదర్శంగా తీసుకోవాలంటే నందమూరి తారక రామారావు గారిని తీసుకోవాలి. అంటే ఒక వ్యక్తిలో ఇన్ని షేడ్స్, ఇన్ని రకాలైన నైపుణ్యాలు అనేది ఉండడం అంటే అది చాలా అరుదు. అది కేవలం నందమూరి తారక రామారావు గారికే దక్కింది. అలాంటి వ్యక్తి గురించి నేను మాట్లాడడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వ్యక్తులు అంటే మన మధ్యలో లేకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా నిజంగా ఇలాంటి వ్యక్తులు మళ్ళీ కూడా మనకు భూమి మీదకు రారేమో, ఇంకా పుట్టరేమో, ఇంకా ఇలాంటి వ్యక్తులు ఉండరేమో అన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా అలాంటి వ్యక్తిని మనం చూడలేదు. ఇంకా ఎవరు కూడా ఇండస్ట్రీలో ఆ స్థాయిగా ఎదగలేదని చెప్పని మనం చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు స్థాయిలో వాళ్ళు చాలా గొప్పగా ప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇన్ని వేరియేషన్స్లో ఇంత సక్సెస్ రావాలి అంటే అది కేవలం వన్ అండ్ ఓన్లీ నందమూరి తారక రామారావు గారికి మాత్రమే దక్కింది. దాన్ని బీట్ చేయడానికి ఇంకా ఈ సమీపంలో కూడా ఎవరు ఉండకపోవచ్చు అని చెప్పని భావిస్తున్నాము. అలాంటి వ్యక్తిని తలుచుకుంటా ఇలాంటి జయంతులు అంటే మనం జయంతి చేశామంటే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకున్నామని అర్థం. ఎప్పటికీ మరుపులేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారండి. నైట్ వెంకట్ ఏనా నిర్మాత సభ్యుడు వెంకట్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకున్నామంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి. అంటే ఆయన ఒక శరీరానుసారంగానే చూస్తున్నారు, కానీ దేవుడు ఎలా ఉంటాడో అసలు జనాలకి ఎవరికీ తెలియదు, ప్రపంచానికి తెలియదు. దేవుడిని ఇంతవరకు ఎవరు చూడలేదు. బహుశా ఆ దేవుడే ఇంకొక రూపంగా ఈ భూమి మీదకి తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగువాడి సత్తాని ప్రపంచవ్యాప్తంగా, అసలు తెలుగువాడి సత్తా ఎలా ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా నిరూపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మన నందమూరి తారక రామారావు గారే. దేవుడికి ఇంకొక రూపమైన, మనం దేవుడిని ఎప్పుడు ఎక్కడా చూడలేదు, కానీ ఆయన చూసిన తర్వాతే కృష్ణుడు ఇలా ఉంటారా, వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారా అని మనం అనుకోవటమే, కానీ మనం ఎప్పుడూ దేవుడిని చూడలేదు. ఆయన చూసిన తర్వాతే మనం దేవుడిని చూసాం. అలాంటి ఆయన ఈరోజు మనం ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు ఈ స్థాయికి ఎదిగిందంటే అప్పటి
మహానటులు రామారావు గారి, నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళు చేసినటువంటి కృషి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి నిర్మాతలకైతేనేమి, డిస్ట్రిబ్యూటర్లకైతేనేమి, ఎగ్జిబిటర్లకైతేనేమి వాళ్ళు చేసినటువంటి సపోర్టు వల్లనే తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు ఈ స్థానానికి ఎదిగింది. రామారావు గారు, నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే, ఈరోజు ఒక హీరో తను హీరోగా నటించిన సినిమా హిట్ అయితే రెండవ సినిమాకే కోట్లు డిమాండ్ చేస్తున్నటువంటి రోజులు ఇవి. కానీ రామారావు గారు, నాగేశ్వరరావు గారి టైంలో వాళ్ళు విజయవంతమైనటువంటి సినిమాలు 100 డేస్, 250 డేస్, సంవత్సరం ఆడినటువంటి సినిమాలు ఎన్నో ఉన్నప్పటికీ వాళ్ళు రెమ్యునరేషన్ పెంచుకోవడానికి నిర్మాతను అడిగి ఒప్పించి రెమ్యునరేషన్ పెంచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆ రోజు నేను బాగుంటే కాదు, ఇండస్ట్రీ మొత్తం బాగుండాలని చెప్పేసి నమ్మి పనిచేసినటువంటి వ్యక్తులు రామారావు గారు, మిగిలిన ఆయన సమకాలికులు అందరూ కూడా. ఈరోజు ఇండస్ట్రీలో ఆ పరిస్థితులు లేవు. మొత్తం నేను ఎన్ని రోజులు ఉంటాను, ఈ ఎన్ని రోజులలో ఎన్ని కోట్లు సంపాదించాలనే ఆలోచన తప్ప ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్లు సక్రమంగా ఉండాలి, అందరూ బాగుండాలి అని ఆలోచించేటువంటి వ్యక్తులు ఈరోజు ఇండస్ట్రీలో చాలా వరకు తగ్గిపోయారు. మరి అలాంటి మహానుభావులు చూపినటువంటి ఆ మార్గంలోనే చిత్ర పరిశ్రమ నలవగలిగినప్పుడే 3 పువ్వులు 6 కాయలుగా చిత్ర పరిశ్రమ పచ్చగా ఉంటుందని నమ్ముతున్నాము. అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని, వారి అడుగుజాడలలో నడవాలని ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ తరఫున కోరుకుంటూ, ఆ మహానుభావుడికి నివాళిగా ఒక చిన్న కవిత. ఎన్టీఆర్, ఆ పేరులోనే ఉంది వైబ్రేషన్, చిత్ర పరిశ్రమలో నువ్వు ఒక సెన్సేషన్, నటనలో చూపించావు ఎమోషన్, అందుకే అందరికీ అయ్యావు ఇన్స్పిరేషన్, రాజకీయాలలో సృష్టించావు రెవల్యూషన్, తెలుగు ప్రజలకు చేశావు మోటివేషన్, పథకాల పేరుతో అభివృద్ధి చేశావు క్రియేషన్, అందుకే చేస్తున్నాము నీకు ఈ సెలబ్రేషన్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తర్వాత మాత సభ్యుడు మూర్తి గారిని మాట్లాడవలసిందిగా. తర్వాత కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కోఆర్డినేటర్ జయకుమార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 102వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. సినీ చరిత్రలో ఒక ధృవతారగా వెలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ గారే. అట్లాగే మాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే క్రమశిక్షణకి మారిపేరు ఎన్టీఆర్ గారు. అసలు ఈ ఇండస్ట్రీకి క్రమశిక్షణ తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి సారే. ఎందుకంటే అంత పెద్ద ఆయన గురించి చెప్పాలంటే నాకే అసలు అర్థం కావట్లేదు. కానీ నా ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతాను, డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్కి. అసలు ఆయన అన్ని రంగాల్లో ప్రతి విషయాల్లో కూడా ఆయన ముందుండేవాళ్ళు. తర్వాత మన ఇండస్ట్రీలో పక్కన వాళ్ళు ఎదుగుతున్నారంటే అసలు చెప్పరు, ఏం చేయరు. కానీ ఆయన అట్లాంటి విషయాల్లో చాలా ముందుండి బ్రదర్ అని చెప్పి మరి ఇలా చేయాలి అలా చేయాలని సలహాలు ఇచ్చేవాళ్ళు అని తెలిసింది మనకి. అలాంటి వ్యక్తులు మనకి అరుదుగా ఉంటారు. కానీ అలాంటి వ్యక్తుల్లో సినిమా ఇండస్ట్రీలో మనం ఇట్లా నేర్చుకోవాలి, ఇలా చెయ్యాలి అన్న ఎవరైనా మనుషులు ఉన్నారంటే ఎన్టీఆర్ గారని ఒక విధంగా చెప్పొచ్చు. అట్లాగే తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ గారే. థ్యాంక్ యూ సార్. ఆ మహానుభావుని అడుగుజాడలలో నడుస్తూ ఆయన ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమను బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఈరోజు చిత్ర పరిశ్రమని ఇక్కడ బలోపేతం చేయాలని చెప్పేసి రావి సౌజన్య గారు నిర్మాతగా వెస్ట్రన్ లవ్ అనే ఒక సినిమా తీస్తున్నారు.
ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సినిమాలు తీయాలని ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున పిలుపునిస్తూ మన గవర్నమెంట్కు మనం సపోర్ట్ చేద్దాం, మన భవిష్యత్తును మనం కాపాడుకుందామని ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ తరఫున మేమందరము పనిచేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆ మహానటుడికి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఒక గ్రూప్ ఫోటో.